హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఇగ్నైట్ విత్ శ్రీకుమార్. ఒక ఊర్లో ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. సో ఇంటికి వెళ్ళిన తర్వాత వెళ్ళి ఒక చైర్లో కూర్చుంటాడు. వాళ్ళ ఫ్రెండ్ టీ తీసుకురావడానికి లోపలికి వెళ్తాడు. ఈలోపు ఈ వ్యక్తి వాళ్ళ ఇంట్లో అన్నీ చూస్తూ ఉంటాడు. అటు ఇటు చూస్తుంటే ఒక వాల్కి బ్యూటిఫుల్ పెయింటింగ్ ఉంటుంది. చాలా బాగుందని ఆ పెయింటింగ్ని ఆస్వాదిస్తుంటాడు. ఈలోపు ఒక సెకండ్కి ఆ పెయింటింగ్ వాల్ నుంచి జారి కింద పడిపోతుంది. సో అద్భుతమైన పెయింటింగ్ కింద పడిందని ఇతను బాధపడతాడు. దాని పైన పెడదామని చూసేసరికి ఆ వాల్కి క్రాక్ ఉంటుంది అనమాట. సో అసలు జరిగింది ఏమిటంటే వాళ్ళ ఫ్రెండ్ ఆ క్రాక్ని కవర్ చేయటం కోసం ఈ బ్యూటిఫుల్ పెయింటింగ్ని ఆ వాల్కి తగిలించాడు. ఫ్రెండ్స్, క్రాక్ని కవర్ చేయడానికి మనం రిపేర్ చేయాలి, కానీ పెయింటింగ్లు పెట్టి వాల్పేపర్లు పెట్టి మనము దాన్ని కవర్ చేయకూడదు. సో ఇలాగే మన లైఫ్లో కూడా అవుతూ ఉంటాయి ఫ్రెండ్స్. మన రిలేషన్స్లో కానీ ఫ్యామిలీలో కానీ ఏదైనా చిన్న చిన్న క్లాషెస్ వచ్చినా, చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చినా ఈ క్రాక్ లాంటి విషయాన్ని మనము రిపేర్ చేయాలి, కానీ అంతేకాకుండా దాన్ని కవర్ చేయడం కోసం గిఫ్ట్లకో రెస్టారెంట్లకో తీసుకెళ్ళటం అలా చేయకూడదు. ఈ ఎక్కడైతే క్రాక్ వచ్చిందో ఫ్యామిలీలో అయినా, లేకపోతే ఆఫీస్లో అయినా, ఫ్రెండ్షిప్లో అయినా ఆ క్రాక్ని రిపేర్ చేయాలి, కానీ దాన్ని కవర్ చేసుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. క్రాక్ని రిపేర్ చేసుకోండి, హ్యాపీగా ఉండండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.